అందరూ కేకలు వేశారు. ఎలాంటి వాడంట ఆయన? ఏ నేరము చేయనివాడు, నిర్దోషి. నిర్దోషి అండి యేసుక్రీస్తు వారంటే ఎవరో? నిర్దోషి. మనం ప్రియ దేవుని గమనించండి, మనం చేసిన అతిక్రమాలను బట్టి కొన్నిసార్లు మనం శిక్షను భరిస్తాం. మనం చేసిన అపరాధాలను బట్టి మనము, లేకపోతే చెడు కార్యాలను బట్టి మన శిక్షను భరిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు సెలవులో ఉన్నాడంటే, తీర్పులో ఉన్నాడంటే, 3 బ్రేకుల మధ్య వేలాడి తీయబడ్డాడంటే కారణము ఆయన పాపం చేసి కాదు. కారణం ఏమిటంటే చూడండి, అన్యాయముగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, కేకలు వేసి ఆయన మీద నేరమును మోపి సెలవులో ఆయన యొక్క చూడండి ఆయన అవమానపరిచారు. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే నిర్దోషి. నేరము చేయని ప్రేమ, దోషిగా నిలిచిన ప్రేమ. చప్పట్లు గట్టిగా. నేరము చేయని ప్రేమ, దోషిగా నిలిచిన ప్రేమ. ప్రేమకు ప్రాణం పోసిన ప్రేమ, ప్రేమకు ప్రాణం పోసిన ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, నా యేసు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఎలాంటి వాడంట ఆయన? నిర్దోషి. యేసు ఎలా అర్థమయ్యాడయ్యా మనకి? యేసు ఎలా అర్థమయ్యాడు? ఏమని అర్థం చేసుకుంటున్నాం యేసు ఆయనంటే? గమనించండి, సిలువలో ఉన్న దొంగకి అర్థమైంది ఆయనలో ఏ తప్పు లేదని. పౌలు గారు పేతురు చూడండి పత్రిక రాస్తూ అర్థం చేసుకున్నాడు, ఏమిటంటే ఆయన నిర్దోషి అని. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి క్రీస్తునందు ప్రియులారా, ఆయన